హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అయితే ఈరోజు వీడియో అండి. ఇప్పుడు వర్షం అయితే రావట్లేదండి. మనకి పాత పొదలు అయితే ఉన్నాయి కదండి. ఇవిగోండి, ఇవి నేను తీయలేదు. ఇదొకటి, టబ్బలదొకటి, ఇంకోండి ఇక్కడ చిన్న వాటర్ టిన్లోది. ఇవి నేను తీసేస్తానండి. ఇంకా తీసేసి మరలా నేను వీటిల్లోనే ఏ పొదలు అయితే పెడతానో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇలా చూడండి, ఇవి చిన్న చిన్న పిండిలుగా ఉన్నాయండి. అయినా సరే నేను ఇంకా కట్ చేసేస్తానండి. ఎందుకంటే ఇవి ఇలాగా ఉంటున్నాయి కానీ ఇంకా ఎదగట్లేదు. ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇదిగోండి పీపులు వస్తున్నాయండి. నాకు తీబుద్ది అవ్వట్లేదు కానీ ఇంకా ఇలాగే ఎండిపోతున్నాయండి. ఇంకా ఎదగట్లేదు. ఇంక ఇవన్నీ నేను కట్ చేసండి. మంచిగా ఉంటే వేస్తాను, లేదా కంపోస్ట్లో వేసేస్తాను. నేను ఇంక ఈ పాదులన్నీ తీసేస్తానండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అయితే ఇది విత్తనాలకు ఉంచేసానండి. ఇది మన సొరకాయ అయితే మన గార్డెన్లోనే మనం విత్తనాలు చేసుకోవటానికి విత్తనాలు ఉంచేసానండి. అయితే ఇంకోండి ఇప్పుడు బీరకాయలు చూడండి. ఇవ్వండి, ఇంక ఇవన్నీ కట్ చేసేసండి. ఇవ్వండి, ఇవన్నీ చిన్న పీపులన్నీ నేను కంపోస్ట్లో వేసేస్తాను కట్ చేసి. అలాగే మన టబ్బలో పాదు కూడా తీసేస్తానండి. ఇవన్నీ తీసేస్తాను. తీసేసి నేను ఇప్పుడు ఈ టబ్లోనే మరలా పాదులు పెడతానండి. ఎలాగా పెడతానండి మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మరి ఇంకా వర్షాకాలం మంచిగా వర్షాలు ఎక్కువ స్టార్ట్ అయిపోయి కదండి. మనం ఇలాంటప్పుడు మరి పాదులు పెట్టుకోవాలి. అందుకనండి నేను ఈ పాదులన్నీ పీకేసండి టబ్బ ఖాళీ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఓకేనండి. మరి నేను పాత బీరపాదులు అయితే చూడండి ఇలా తీసిస్తాను. ఇంత మనకి వేస్టేజ్ చూడండి ఎలా వచ్చిందో. పాత తీగులు ఇవన్నీ మనకి కంపోస్ట్లకు మరి ఉపయోగపడతాయి కదండి. అయితే ఇప్పుడు టబ్ అండి, టబ్ కూడా నేను ఖాళీ చేస్తాను, మీకు చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి టబ్బు. మనం ఇది కిచెన్ వేస్ట్ అయ్యేటానికి పెట్టుకున్నాం కదండి. ఈ టబ్ ఇది. ఇందులో కూడా మంచిగా కంపోస్ట్ అయిపోద్దండి. చూడండి ఇలా చూడండి అంత మట్టిగా ఎలాగైపోయిందో. ఇది కూడా మనం ఇందులోనే వేసేసుకుందాము. ఈ డబ్బా మరలా మనం ఉపయోగించుకోవచ్చండి. ఇది చూడండి మట్టి మంచిగా అయిపోయింది. ఇదిగోండి. అయితే ఇది నేను తిరగేసేస్తానండి. మట్టిని తిరగేసేస్తాను. తిరగేసేసి మరలా మనం పాదులు అయితే పెట్టేసుకుందామండి ఇందులోనే. ఒకసారి చూడండి అది ఎలా అయితే వచ్చిందో చూడండి. ఇదంతా పీచు మనం డొక్కలో అవి పెట్టుకున్నాం కదండి. అడుగుని చెప్పులు అయితే తీసేసుకుందామండి. మరలా పెట్టుకుంటాం కదా. ఇదిగోండి, ఇవి 3 హోల్స్ దగ్గర 3 చెప్పులు ఇలా తీస్తాను. ఇవి చూడండి, మనం డొక్కలు తీసుకున్నాం కదండి. ఆ డొక్కలండి ఇవి. అయితే ఈ మట్టి మీకు ఎలా ఉంటుందని చూపించడం కోసం నేను ఇలా తిరగేసానండి. డొక్క పీచులు ఇంకండి డొక్క. అయితే ఇది ఇలా ఆరబెట్టాలండి. ఆరబెట్టాక మనం అప్పుడు మరలా కొత్త మట్టలు ఈ మట్టిని కలుపుకుని మనం మొక్కలైనా విత్తనాలైనా పెట్టుకోవాలండి. ఇంకా చూడండి ఇదంతా ఇలా పీచుగా అయిపోయింది కదండి. అయితే నేను ఇందులో మరలనే కొత్త మట్టి వేసుకుని ఇప్పుడే పెట్టేస్తానండి. అంటే వర్షాలు పడుతున్నాయి కదండి. ఈ మట్టి అలా లైట్గా కలుపుకుని నేను విత్తనం అయితే పెడతానండి. ఇందులో మట్టి నింపేసి అప్పుడు మీకు చూపిస్తానండి. ఓకేనండి. నేను కింద అయితేనండి లైట్గా నేను మన కంపోస్ట్ అయితే నింపానండి. అంటే నేను తయారు చేసుకున్న కంపోస్టు. ఇప్పుడు అలాగే మరి మనకి మట్టి తక్కువగా ఉన్నప్పుడు అండి మనం ఈ ఉపయోగం అయితేనండి చేయొచ్చు. ఇలా చూడండి, ఇంకోండి ఇంతవరకు నేను మట్టి నింపాను కదండి. క్లియర్గా కనపడుతుందండి. అయితే మన పాదులు తీసేసినవి ఈ తీగులు ఈ ఎండు పాదులన్నీ నేను ఇందులో ఇలా వేసేసానండి. ఇలా వేసేసి ఇప్పుడు ఈ మట్టిని మరలా నేను కొత్త మట్టి కొద్దిగా ఇందులో వేసండి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిపైన అయితే ఇలా వేసేస్తానండి. మనకు మట్టి తక్కువగా ఉన్నప్పుడు మనం ఇలాగైతే చేసుకోవచ్చండి. ఇలా మనం గార్డెన్లో ఏదో ఒక పని ఉంటుందండి. మనం మంచిగా ఉపయోగాలతో ఏదైనా మనం ఇలా మార్చుకోవచ్చండి. చూడండి, మరి మట్టి లేదు అయ్యో విత్తనాలు పెట్టడం ఎలా అని ఆలోచించే కంటే కన్నా ఇప్పుడు మనం తీసేసిన పాదులతోటి ఈ వేస్టేజ్ అంతా మనం ఇలా ఉపయోగించుకోవచ్చండి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇదంతా మంచిగా కిందకి దిగిపోతుందండి. అలాగే కంపోస్ట్ మంచిగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను. అయితే ఇది ఇలా కంపోస్ట్ అవి లోగాలో మనకి పైన విత్తనాలు పెట్టుకుంటాం కదండి. అది కూడా మరి మొలకొచ్చి అది కొద్ది ఎదిగినప్పటికి ఇది కిందకైతే వెళ్ళిపోతుంది. మంచిగా అయితే ఇది కంపోస్ట్ అయిపోతుంది. మళ్ళీ దీనిపైన కొద్ది కొత్త కంపోస్ట్ అయితే వేస్తాను.
చూడండి. ఇదిగోండి ఇదండి, ఇది ఇసుక కొద్దిగా మాగిన పసుపు లేదు. ఇదిగోండి ఇలా వేసేసి ఇదంతా ఇలా సర్ది పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మనం ఇలాంటప్పుడు మరి విత్తనాలు కనుక పెట్టుకుంటే మరి మంచిగా వస్తాయి కదండి. మరి ఇంకా టైం అయిపోతుంది అనేసి నేను పొదలన్నీ తీసేసానండి. పాత పొదలు ఏమీ లేవు ఇంక మనకి, అంటే అన్నీ తీసేసానండి. ఇదిగోండి ఈ టబ్ అంతా నేను మట్టి అయితే లేనప్పుడండి నేను ఇలాగే చేసుకుంటాను. ఇది చాలా మంచి ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇదంతా ఇలా కుళ్ళిపోద్దండి మనకి, అప్పుడే మనకి కంపోస్ట్ అవుతుంది. ఈ విత్తనాలు వచ్చినప్పటికి మనకి మంచిగా కంపోస్ట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా వేస్తాను, చూసారు కదండి. మరి నేను ఏ రకంగా మట్టి తక్కువ ఉపయోగించుకుని రాయి బెడ్డలు ఉంటే తీసేసుకోవాలండి. తీసేసిన పాదులతోటే మరి టబ్ అయితే ఎలా నింపుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో విత్తనాలు అయితే పెట్టేసుకుందామండి. ఓకేనండి మరి టబ్ అయితే ఈ విధంగా నింపేసుకున్నాను కదండి. అయితే మరి ఇప్పుడు దీంట్లో నేను విత్తనాలు అయితే పెట్టేస్తానండి. ఇదిగోండి ఒక 5 బేర విత్తనాలు తీసుకున్నాను. అంటే 5 పెట్టినా మనకు 5 రావు కదండి, నేను అందుకే 5 తీసుకున్నాను. మనకి ఇందులో 3 వచ్చినా పర్వాలేదు. ఇదిగోండి ఇలా లైట్గా మనం ఇలా పెట్టేసుకోవచ్చండి. మనకి కింద ఇది కంపోస్ట్ అవి లోగాలో ఈ విత్తనాలు మరి మొలకొచ్చి అది కిందకి వెళ్ళి మనకి వేరు పోసుకునే లోగాలు ఇది కంపోస్ట్ అయిపోతుందండి. నేను ఇంతకుముందు కూడా ఇలానే పెట్టాను. నేను చేసుకున్న ప్రతిదీ మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను కదండి. మరి మట్టి లేదని బాధపడుకోకుండా మనం ఉన్న మట్టిని మనం ఇలాగా తయారు చేసుకుని మరి విత్తనాలు అయితే పెట్టేసుకోవచ్చండి. ఇదిగోండి ఇది ఇలా పెట్టేసి నేను ఇక్కడే ఉంచేస్తాను దీన్ని. అయితే ఇది మంచిగా కంపోస్ట్ అయిపోతుందండి. లైట్గా వాటర్ ఇలా జల్లుతానండి. ఇప్పుడు ఇలా చినుకులు పడుతుండగా ఇవి మంచిగా అయితే మనకు కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు తీసేసిన టబ్బులోనే నేను ఆ తీసేసిన పాదులతోటే ఏ రకంగా నేను చేశాను చూసారు కదండి. ఇదిగోండి ఇదైతే మనకు రెడీ అయిపోయింది. అయితే దీని ప్లేస్లో అయితే పెట్టేస్తానండి. అయితే ఒక టబ్బు ఖాళీ ఉందండి, దాంట్లో నేను కొత్తిమీర వేసి పెట్టుకుంటాను, మీకు చూపిస్తానండి. ఇదిగోండి నేను చిన్న టబ్బులు అయితే కొత్తిమీర పెడతానండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు కొత్తిమీర లేదు కదండి. మరి మొన్న చిన్న ట్రేలో పెట్టినవి నేను అప్పటికప్పుడు తీసేసుకుని చికెన్ కూరలు అయితే వేసేసుకున్నానండి. అది చిన్నగానే వచ్చినాయి కదా, మరి అందుకే దీంట్లో పెట్టుకుందామని నేను ఈ టబ్బ తోటకూర టబ్బ ఖాళీ చేశాను కదండి, ఆ టబ్బ అండి ఇది. అది దీంట్లో నేను కొత్తిమీర అలా వేస్తాను. ఇదిగోండి ఇవి బద్దలు చేశానండి. అయితే నేను ఇవి నానబెట్టి కూడా వేసుకోవచ్చు. అయితే నేను నానబెట్టట్లేదండి, ఇలానే వేసేస్తున్నాను. అయితే ఒత్తిగా వేసుకోవాలండి, ఎందుకంటే మొక్క సపోర్ట్ ఉంటుంది. ఇది మనకి పడిపోకోకుండా ఈ విత్తనాలు ఏదైనా ఒత్తిగానే వేసుకోవాలి. కొత్తిమీర కదండి, మరి ఒత్తిగానే వేసుకుంటే ఇవి మొక్క సపోర్ట్ ఉండి పడకోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇలా వేసాను కదండి, లైట్గా వాటర్ వేసి అప్పుడు మనం పైన మరలా మట్టి వేసేయాలండి. అయితే మట్టి వేయకపోతే మరి అవి పైకి వచ్చేస్తాయి కదండి, అందుకని ఇలాగా వేసేయాలండి. ఇలా వేసే చుట్టూరు నేను మట్టి వేసేస్తాను. ఈ మట్టి చెమ్మగానే ఉన్నది కదండి, మనకి పర్వాలేదు, తొందరగా అయితే వచ్చేస్తాయి. మరలా ఇది ఎన్ని రోజులకి అయితే వచ్చిందో ఏమిటనేది మీకు నేను చూపిస్తానండి. ఇదిగోండి ఈ మట్టి కూడా నేను ఇలా జిమ్మేస్తున్నాను. అయితే ఇలా కొత్తిమీర ఇలా వేసుకునేటప్పుడు అండి, విత్తనాలు వేసుకున్నప్పుడు ఇది ఇసుక ఎక్కువ కలుపుకోవాలండి. ఇందులో మనకి ఏ కంపోస్ట్లో అయినా మనం ఇసుక ఎక్కువ కలుపుకుంటే అది పొడి పొడిగా ఉంటుంది కదండి, అలా జిగురుగా ఉండకూడదు మనకి వీటికి. నేనైతే మరి అలానే చేస్తానండి. ఇదిగోండి ఇలా అయితే పైన వేస్తాను. ఇప్పుడు పైన కూడా వాటర్ వేసేస్తానండి. చూసారు కదండి, మరి ఈ రకంగా అయితే నేను కొత్తిమీర పెట్టుకున్నాను. పాత మట్టి చూడండి, పాత మట్టి అక్కడే ఉంది. ఆ మట్టినే కొద్దిగా తీసుకుని నేను ఈ టబ్ అయితే నింపుకున్నాను.
తీసేసిన మట్టితోటే మరలా ఈ టబ్బ నింపుకున్నానండి. ఎండుటాకులు మన కంపోస్ట్గా చేసుకున్నాను కదండి. చూసారు కదండి. మరి మనకి పాలకూర అయితే ఉన్నదండి. పాలకూర కూడా నేను హార్వెస్ట్ చేసేస్తానండి. చూపిస్తాను మీకు ఇప్పుడు. అయితే ఈరోజు వర్షం అయితే రావట్లేదండి, బాగానే ఉన్నది. గాలి ఎక్కువ వేస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయండి. ఎందుకండి మట్టిలా ఇందులో వేస్తాను. ఓకేనండి, ఇది అక్కడ పెట్టేస్తాను. నేను తర్వాత సర్ది పెట్టుకుంటానండి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదండి. ఈ పాత మట్టినండి మరలా మనకి ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకుని అది మనకు ఆ పీచు అంతా తీసేసుకుని మట్టిని శుభ్రం చేసుకుని ఒక దిక్కునైతే దాచిపెట్టుకోవాలి. ఈ పాత మట్టి మనకి బంగారంతో సమానం అండి. మనకి మట్టి దొరకదు కదా, మరి చాలా దాచిపెట్టుకుని మళ్ళీ కొత్త మట్టిలో కలుపుకొని ఈ రకంగానే మనం మొక్కలు పెట్టుకోవాలి కదండి. ఓకేనండి, పాలకూర హార్వెస్ట్ అయితే చూపిస్తానండి. పాలకూర చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసిందో, చాలా మంచిగా వచ్చింది కదండి. మరి నేను దీనికైతే నేను ఏ విధమైన కంపోస్ట్ ఇవ్వట్లేదండి, ఒక్కసారి వేసుకున్నది మరలా ఇలా కట్ చేసేస్తున్నాను. ఇది మరలా ఇలా వచ్చేస్తుంది. నేను ఏ రకమైన కంపోస్ట్ ఇవ్వట్లేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండి రెండు. అలాగే ఇంకొక టబ్బలో కూడా ఉన్నది. అయితే నేను ఇది మొత్తం కట్ చేసేసండి మీకు చూపిస్తాను, ఎందుకంటే చినుకులు వచ్చేస్తున్నాయండి. మళ్ళీ ఇప్పుడు వీడియో మనకి రాదు కదండి, చినుకులు పడిపోతున్నాయి. ఇప్పుడు నేను మొత్తం కట్ చేసేస్తానండి. కట్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఓకేనండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చూసారు కదండి. మరి నేను తీసేసిన ఎండుటాకులతో మరి నేను టబ్ అయితే నింపుకున్నాను. అలాగే బీర విత్తనాలు పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకున్నాను కదండి. పాలకూర కూడా చూడండి, పాలకూర కూడా మరింత మంచిగా వచ్చింది. ఇది కూడా హార్వెస్ట్ చేశానండి. మరి ఇదండి ఈరోజు వీడియో అండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.